హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను శనగలతో పులావ్ చేసి చూపించబోతున్నాను. శనగలతో పులావ్ చేయడానికి మనకు కావలసిన పదార్థాలు: ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, ఒక అనాస పువ్వు, కొద్దిగా సాజీరా, చిన్న టీ గ్లాసు శనగలు, ఒక పచ్చిమిర్చిని ఇలా ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఆనియన్ను కూడా ఇలా ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 స్పూన్ల నూనె, 2 స్పూన్ల నెయ్యి, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక పావు కేజీ రైస్. 2 టమాటాలను ఇలా మిక్సీ పట్టుకొని ప్యూరీలాగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక పావు కేజీ రైస్కు ఇలా ఒక చిన్న గ్లాస్ శనగలను ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసి 2-3 సార్లు కడగాలి. రెండు మూడు సార్లు ఇలా శనగలను వాష్ చేసుకున్న తర్వాత శనగలు మునిగే వరకు మంచినీటిని పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. లేదా 6 గంటలు నానినా కూడా సరిపోతుంది. మార్నింగ్ చేసినట్లయితే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ నైట్ చేసుకున్నట్లయితే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, నైట్ శనగలు నానబెట్టాను కదా, ఎలా నానాయో చూడండి. వీటిని మళ్ళీ ఒకసారి కడిగి మంచినీటిని పోసుకొని ఉడికించుకోవాలి. ఇవి నానిన శనగలు కాబట్టి తొందరగానే ఉడుకుతాయండి. ఇలా శుభ్రం చేసుకున్న శనగలను వేరొక గిన్నెలోకి తీసుకొని ఇందులో మంచినీటిని పోసి స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి. మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఒక విజిల్ తీసుకోవచ్చు. శనగలు ఉడికేలోపు మనము ఒక గిన్నెలో ఒక పావు కేజీ రైస్ను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న రైస్లో 1 గ్లాస్ రైస్ కదండి, దానికి 2 గ్లాసుల నీళ్లు పోసి పెట్టుకోవాలి. శనగలు ఉడికేలోపు మనము ఈ రైస్ని ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే శనగలు ఉడకబెట్టడానికంటే ముందే ఒక ½ అన్ అవర్ పాటు బాస్మతి రైస్ను వాటర్ పోసి నానబెట్టుకోవాలి. శనగలు ఇలా ఉడికాయి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉడకబెట్టుకున్న శనగలను స్టైనర్ సహాయంతో వాటర్ని వేరు చేసి శనగలను ఇలా పక్కకు పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కుక్కర్ గిన్నెను పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల నూనెను వేయాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇందులో ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, మరాఠీ మొగ్గ, ఒక అనాస పువ్వు, కొద్దిగా సాజీరను వేయాలి. ఇందులోనే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న శనగలను ఇందులో వేసుకోవాలి. సిద్ధం చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేయాలి. ఒక పావు స్పూన్ పసుపు, నేను పావు కేజీ రైస్కు 3/4 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. రుచికి సరిపడా కారం నేను ఒక 1/2 స్పూన్ వేశాను. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నింటిని బాగా కలపాలి. ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేయాలి. గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పోసి మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని వాటర్తో సహా ఇందులో వేయాలి. వేసి అంతా ఒకసారి కలపాలి. కుక్కర్ మూతను పెట్టాలి. మీరు రైస్ కుక్కర్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు రైస్ని వండుకున్నప్పుడు ఎన్ని విజిల్స్ తీస్తారో అన్ని విజిల్స్ తీసుకోండి. నేను రైస్ కుక్కర్కి 3 విజిల్స్ తీస్తాను. ఇక మామూలుగా గిన్నెలో వండుకునే వాళ్ళైతే మీరు రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. కుక్కరు విజిల్స్ రావడం ఆగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ను చల్లారనివ్వాలి. కుక్కర్ విజిల్ పోయింది. ఇప్పుడు మెల్లగా మూత తీసి చూద్దాం. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు
సిమ్లో ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకోవాలి. ఇలా చాలా ఈజీగా మనకు శనగలతో పులావ్ సిద్ధమైంది. దీనిని లంచ్ బాక్స్ రెసిపీగా పెట్టవచ్చు పిల్లలకి. మనం కూడా లంచ్లోకి ఇలా తినొచ్చు. చిక్ పీస్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీక్లీ ట్వైస్ చేసుకొని తినొచ్చు. చాలా హెల్దీ అండి, చాలా హెల్దీ రెసిపీ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.